క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ, అలాగే వేదికపై ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు, యవ్వనస్తులు. ప్రస్తుత కాలానికి సరిపోయే, చక్కగా సరితూగే ఒక మంచి అంశం మీకోసం సిద్ధపరచబడింది. ఇటీవల కాలంలో ఎక్కువగా మనం చూస్తున్న న్యూస్, చిన్నపిల్లలపై అత్యాచారాలు, పసిపిల్లలే నేరస్తులుగా మారడం, పసిపిల్లలను చంపటాలు, పెద్దవాళ్ళు పసివాళ్లను చంపుతున్నారు ఒక ప్రక్క, పసివాళ్లను అత్యాచారాలు చేస్తున్నారు పసివాళ్లపై మరో ప్రక్క నుంచి పసివాళ్లే నేరస్తులై తమ తోటి పసివాళ్లను చంపేస్తున్నారు. ఈ సమాజం ఎటుపోతుంది, మనుషులు ఏమైపోతున్నారు, ఆలోచించే వాళ్ళు బహుశా లేరేమో అనిపిస్తుంది. ఒకవేళ ఒక సంఘటన జరిగినప్పుడు ఆలోచించినా ఆ 4-5 రోజులు చేసే హడావుడి, మీడియా ధర్నాలు చేసేవాళ్ళు, రోడ్లపైకి వచ్చేవాళ్ళు, ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించేవాళ్ళు, నినాదాలు చేసేవాళ్ళు, అప్పటికప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించేసి మేధావులను, సామాజిక శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు. ఒక సంఘటన జరిగిన తర్వాత కొద్ది రోజుల హడావుడి, అది కూడా టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం. అసలు శాశ్వతమైన పరిష్కారం ఏంటి? ఎందుకు ఇలా మారిపోతున్నాం మనం? సంవత్సరాలు గడిచే కొద్దీ, కాలము గడిచే కొద్దీ గొప్ప ప్రగతిని సాధించామని చెప్పుకుంటున్నాం, దేశం వెలిగిపోతుందని చెప్పుకుంటున్నాం, నేల మీద నడిచే మనిషి అంతరిక్షంలోనికి ఎగిసిపోతున్నాడని చెప్పుకుంటున్నాం, ప్రపంచాన్ని అరిచేతిలోనికి తెచ్చుకున్నామని సంబరపడిపోతున్నాం, ప్రకృతిలో ప్రతి దానిపై పట్టు సాధిస్తున్నామని సంకలు గుద్దుకుంటున్నాం. కానీ నానాటికి మనుషులుగా మనం నాశనానికి వెళ్ళిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ఇక భవిష్యత్తు తరాలు ఊహించుకుంటే ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నాం. ఎంత దారుణంగా తయారవుతాయో ఊహకు కూడా అందడం లేదు. ఏ కేసులో కానివ్వండి, నేరం చేసిన వాడి తల్లిదండ్రులను నిలదీస్తే చాలామంది నోటి నుండి వచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా అంటే, ఏమండి పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతలను కనగలమా అని అడిగారు. ఏం చేస్తారట? పిల్లల్ని అయితే కనగలం, వాళ్ళ రాతలను కనగలమా అంటే వాళ్ళు ఎలా పెరుగుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మాకెలా తెలుస్తుంది? మేము పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ రాతలను మేము కనలేదు. అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా అంటే, పిల్లల్ని కనడం వరకే మా బాధ్యత, వాడు ఎలాంటి దుర్మార్గుడు అవుతాడు దానిలో నా ప్రమేయం ఏమీ లేదు, వాడి రాత రాసిన వాడిని అడగాలి అంట. ఇంతకీ రాత రాసింది ఎవరు? వాళ్ళ ఉద్దేశాల రాత రాసింది ఎవరు? 6 ఏళ్ల పసిగుడ్డుని చాక్లెట్ ఇవ్వు బాబు, కాళ్ళు 2 రెక్కలు విరిచేయి, ఆ పాప నోట్లో గుడ్డకుక్కేయి, ఆ తర్వాత నువ్వు అతి పైశాచికంగా రేప్ చేసి అని రాత రాశాడంట. ఎవరు? దేవుడా? దేవుడేగా రాసింది. వాళ్ళ ఉద్దేశం దేవుడేగా రాసింది. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా అంటే, ఇప్పుడు వచ్చి తిప్పి ఎవరి మీద తెచ్చారు దీన్ని? బా, ఆది తల్లిదండ్రుల్ని ఏమాత్రం పోనివ్వట్లేదండి. సంతానం, మహాసంతానం. ఒకనాడు పండు తిని ఎందుకు తిన్నావంటే, తిరిగి ఇదిగో నువ్వు చేసిన అది ఆ స్త్రీ, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ మోసపుచ్చింది కనుక తిన్నాను, నువ్వు చేసిన సర్పం వల్ల నేను తిన్నాను, చెట్టు వేడి నీదే తప్పని ఆ రోజు ఎలాగన్నారు. ఈరోజు ఆ రాతలను మేమేం కానలేదు, మేము రాయలేదు వాళ్ళ రాతలు.
అంటే వాళ్ళ మాటలో వాళ్ళు చేసే తప్పులకు మా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళు అలా ఎందుకు మారారో మాకు తెలియదు. ఇలాంటి ఆన్సర్లు, ఇలాంటి సమాధానాలండి ఈరోజు సమాజంలో వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. తెలుసుగా మీకు, అనాథ ఆశ్రమాలు లేదంటే వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి పెళ్లి కాగానే లేదంటే ఉద్యోగం రాగానే లేదంటే వీడు విదేశాలు వెళ్ళడానికో ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తుంటే వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు అంటున్న మాటల్లో కూడా ఇదే ఉంది. వీడలా క్రూరుడిగా మారుతాడని మాకేం తెలుసండి? మేము బాగా పెంచామండి, మేము ప్రేమగా చూసామండి, కానీ వీడు ఎలా అవుతాడని అనుకోలేదండి. అంటే వాళ్ళ ఉద్దేశంలో మా తప్పేమీ లేదు, మా తప్పేమీ లేదు, మీ తప్పేం లేదా? మా జీవితాలు శాపంగా మారిపోయాయండి. వాడి జీవితం శాపం అండి, మా జీవితం శాపం అండి. దేవుడి శాపము, దేవుడు రాసిన రాతో అని దేవుని మీద నెట్టేస్తున్నారే కానీ అసలు వాడిలా కావడానికి ఎవరు కారణం అని ఎప్పుడైనా ఆలోచించారా? వాడిలా మారడానికి ఎవరు కారణం? ఒక దుర్మార్గుడు, హంతకుడు, దొంగ, రేపిస్ట్. ఏమండి, ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలియట్లేదు, చెప్పలేకపోతున్నామండి, తెలియట్లేదండి. బాబాయ్ మంచోడా, తాత మంచోడా, పెదనాన్న మంచోడా, మామయ్య మంచోడా, అన్న మంచోడా, ఎవరు మంచి? వచ్చింది చెల్ల కూతురు అవుతుందా, మేనగోడలు అవుతుందా, బిడ్డ అవుతుందా? ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది జనరేషన్? దీనంతటికి కారణం తల్లిదండ్రుల పెంపక లోపం. వాళ్ళ రాతలను మేము కనలేదు, మాకే ప్రమేయం లేదు, మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్న తల్లిదండ్రులు నేరస్తులు. ఎందుకో తెలుసండి, మేము చెప్పేవాళ్ళు ఏమి వినరండి. మా వలనేమి తప్పు జరగలేదండి. మేము వాళ్ళ రాతలను మేము రాయలేమండి. వాడు అలా మారడానికి మేము కారణం కాలేదండి. వాళ్ళ భవిష్యత్తును మేము ఊహించలేం కదండి, వాళ్ళ భవిష్యత్తును మేము రాయలేదు కదండి అంటున్న ప్రతి తల్లిదండ్రులకి ఈరోజు ఈ వేదిక ద్వారా, ఈ గ్రామం, మధ్యలో బండ గ్రామం ద్వారా ఈ ప్రసంగం విని ఎక్కడైతే వింటారో, ఏ ప్రాంతంలో అయితే ఆడియో వీడియో ద్వారా ఈ ప్రసంగం వెళుతుందో వినే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను అడిగే ప్రశ్నలు ఈరోజు కనువిప్పు కావాలి. ఏమండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏమి నేర్చుకోరు అని మీరు అనుకుంటున్నారు చూసారా? అలా అయితే ఒకడు ఎదిగిన తర్వాత నేను పలానా కులం అంటాడు. ఎదిగిన తర్వాత ఏమంటాడు? నేను పలానా కులం, మాది పలానా కులం, మాది పెద్ద కులం, వాడు పలానా కులం, వాడు తక్కువ కులం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి నుంచి వచ్చిందండి? ఎవరు చెప్పారండి మనం పలానా కులం అని? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు. మా దేవుడు పలానా దేవుడు. ఈరోజు చూసారు దేవుళ్ళ పేరిట సమాజంలో జరుగుతున్నటువంటి గొడవలు. ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు, మీరు రావద్దు అంటున్నారు మనల్ని. ఇంతగా అడ్డుకునే వాళ్ళు ఎవరు అని అంటే వాడికి నిండా 20 ఏళ్ళు ఉండవు. కుర్రాళ్ళండి, చిన్న కుర్రాళ్ళండి, సువార్తకు వెళుతుంటే అడ్డుకుంటున్నారు. ఒక సేవకుడికి అయితే చిన్న కుర్రాళ్ళు అడ్డం నిలబడి పట్టుకొని తీసుకెళ్ళి బొట్టు పెట్టేస్తున్నారు. వీడికి మా దేవుడు ఈయన, మా మతం ఇది, ఈ భావాలు ఎలా వచ్చాయండి? అంటే మా కులం ఇది, మా మతం ఇది, మా దేవుడు ఈయన, మా వంశం ఇది. ఈ భావాలు వాడిలో బలంగా పడ్డాయి, బాగా బలంగా పడ్డాయి. ప్రత్యక్ష సాక్ష్యం ప్రపంచంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం. ఈరోజు దేవుడు మానవ జాతిని పుట్టించాలనుకున్నప్పుడు ఆయనకున్న అద్భుతమైన ప్రణాళిక ఏంటో తెలుసు? అద్భుతమైన ప్రణాళిక చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు. బాగా వినాలి, బాగా ఆలోచించాలి, అక్కడే నిలబడి ఆలోచించాలి. దేవుడు అంటున్న మాట మనుషులతో మాట్లాడుతున్న మాట. నీవు కన్నది మనిషే,
స్త్రీయే, పురుషుడే, భార్య భర్తలే. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నాకు కనిన కుమారులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ప్రతి మనిషి బిడ్డలను కంటున్నది దేవుని కొరకు. నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలు, నీవు నా కోసం కన్నావు, నాకు కన్నావు, నా కొరకు కన్నావు. ఏమంటే సరోగసి అనే ఒక విధానం ఈరోజు సమాజంలోకి వచ్చిందండి. సరోగసి అంటే అత్తె గర్భం. విన్నారో లేదు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేమస్లోకి వచ్చేసింది. ఒక తల్లిని ఏమండి ఒక స్త్రీని వాళ్ళు ఏర్పరచుకుంటారు. తన భర్త భార్య వీళ్ళిద్దరూ ఏమండి పిల్లలు కనాలి, పిల్లలు కావాలి వీళ్ళకి. కానీ ఈమె తన గర్భాన్ని ఇవ్వదు. ఏమండి ఇప్పుడు అద్దె గర్భం కావాలి నాకు. ఎవరున్నారు తన గర్భాన్ని అద్దెకిచ్చేవాళ్ళు? ఎవరున్నారు? ఒక ఆమె వస్తుంది, ఆమెకి 20 లక్షలు 30 లక్షలు మాట్లాడతారు. ఇదిగో వీళ్ళిద్దరు భార్య భర్తలు ఎవరైతే పిల్లల్ని కనాలనుకుంటున్నారో ఆమె నుంచి అండాన్ని, ఇదిగో ఈ భర్త నుంచి శుక్రకణాలని రెండింటిని తీసి టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెందించి ఈ పిండాన్ని తీసుకెళ్ళి ఆ వేరే మహిళ గర్భంలో పెడతారు. అండం ఎవరిది? ఈమెదే. శుక్రకణాలు ఎవరివి? ఆయనవే, భార్య భర్తలవి. కానీ పెరిగేది ఎవరి గర్భంలో? థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి గర్భంలో. ఆమె ఒక 20 లక్షలు 30 లక్షలు తీసుకొని 9 నెలల పాటు ఆ బిడ్డను జాగ్రత్తగా తన గర్భంలో పెంచుతుంది. ఆమె ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, ఆమె మందులు వాడుతుంది, ఆమె ఏమండి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, అన్ని రకాల జాగ్రత్తలు ఆమె తీసుకుంటుంది, స్కానింగ్ తీసుకుంటుంది, టైంకి మంచి ఇంజక్షన్లు మంచి ఫుడ్ తీసుకుంటుంది. 9 నెలల తర్వాత 12 బిడ్డను కని వాళ్ళకి ఇచ్చేస్తుంది. కన్నది ఆమె, కానీ ఎవరికి అంది? ఇక 30 లక్షలు మొఖాన్ని కొట్టారే వాళ్ళ కోసం అంతే. అంటే ఆమె ఎవరో తల్లి కాదు, గర్భాన్ని అద్దెకిచ్చింది. దౌర్భాగ్యం. ఆ ఇళ్ళు అద్దెకీయడం చూసాం, పొలాలు కూడా ఏమండి కౌలుకీయడం చూసాం. ఇప్పుడు మనుషుల దౌర్భాగ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? గర్భాలు కూడా అద్దెలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లే, కన్నదే కానీ ఆమె బిడ్డ కాదు, వేరే వాళ్ళ కోసం కాదు. ఇది మీరు మనసులో పెట్టుకుంటే ఈ భూమి మీద ఏ భార్య భర్త కూడా సొంత తల్లిదండ్రులు కారు. ఎందుకంటే దేవుని బిడ్డకు మీరు గర్భాన్ని కొంతకాలం అద్దెకిచ్చారు. కాకపోతే ఆయన మీకేం డబ్బులు ఇవ్వటం లేదు, అంతే తేడా. ఆ బిడ్డ మీ బిడ్డ కాదు తెలుసా? ఈరోజు మానవ గర్భాలలో పెరుగుతున్న బిడ్డలు మీ బిడ్డలు అనుకుంటున్నారు కదా? కాదు, మీ బిడ్డలు కాదు. ఆయన బిడ్డలను మీ గర్భంలో పెట్టాడు. ఆయన బిడ్డలను మీ గర్భంలో, ఆయన బిడ్డలు. ఆత్మ ఎవరిది? దేవునిది. మనిషి అంటే ఆత్మని మీరు ఎన్నో పాఠాల్లో గతంలో నేర్చుకున్నారు. ఆయన నుంచి వచ్చిన ఆత్మ ఆకారాన్ని దిద్దుకోవడానికి ముందు కొంతకాలం తండ్రి గర్భంలో, ఆ తర్వాత తల్లి గర్భంలో వెళ్ళిన తర్వాత 9 నెలల పాటు ఉండి ఆ తర్వాత ఆకారాన్ని సంతరించుకొని భూమి మీదకి వస్తుంది. దేవుని పిల్లలు భూమి మీదకి రావడానికి తండ్రి గర్భం మొదట, తల్లి గర్భం తర్వాత అద్దె గర్భాలుగా ఉన్నాయి. మర్చిపోకండి, తాత్కాలికంగా. రైట్, ఇది మీరు మనసులో పెట్టుకుంటే ఆయన పిల్లలకు మీరు గర్భాన్ని ఇచ్చారు తల్లిదండ్రులుగా. ఇకపోతే ప్రారంభ కాలానికి ఒకసారి వెళదాం. దేవుడు ఆదామును మంటి నుండి చేశాడు, అవ్వను మంటి నుండి చేశాడా? చేయలేదు. ఎందుకు రెండో మనిషిని మంటి నుండి చేయలేదు? బాగా ఆలోచించండి. మొదటి మనిషిని మంటి నుండి చేసినప్పుడు రెండో మనిషిని కూడా మంటి నుండి చేయాలా వద్దా? చేయగలడా? చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు చేయలేదు? దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన ఏది చేసిన దాని వెనక మహాకారణం ఉంటుంది. ఏంటా కారణం అంటే, ఆదాము ప్రక్కటి ముక్కను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకురాగానే ఆదాము ఏమన్నాడు తెలుసా? చదవండి, అది 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇలా అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఎక్కడి నుంచి తీయబడింది? నరునిలో నుండి తీయబడెను గనక నారి. ఏమండి, నా ఎముకల్లో నాది
నా మాంసం, నా మాంసం, నా ఎముక. ఎప్పుడైనా మనం మనదైతేనే మనం ప్రేమిస్తామంటే, నీది అనుకున్న దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, నాదనుకున్న దాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఒకవేళ ఆ రోజు దేవుడు ఆదాములో నుంచి అవ్వను తీయకుండా మట్టిలో నుంచి తీసుంటే ఆదాముకు అవ్వకంత మధ్య బంధం ఏర్పడేది కాదు. వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం, బాండింగ్, అఫెక్షన్, ప్రేమ. ఆ ప్రేమ ఏర్పడాలి, ఆ బంధం ఏర్పడాలి. ఆ తర్వాత మూడవ మనిషి, ఈ భూమి మీద మూడవ మనిషి ఎవరండి? ఈ భూమి మీద మూడవ మనిషి ఎవరు? కయీను. మూడవ మనిషిని పుట్టించడానికి మొదటి మనిషి అయిన ఆదామును చేసినట్టుగా మట్టి నుండి చేయలేదు. రెండవ మనిషి అయిన అవ్వను చేసినట్టుగా ఎముకలో నుంచి. ఆదాముకు చాలా ఎముకలు ఉన్నాయి కదా, ఇంకో ఎముకను తీసి చేయొచ్చు. కానీ చేయగలడా? చేయలేడా? చేయొచ్చు, కానీ చేయలేదు. కానీ ఏం చేశాడంటే, ఆదాము అవ్వ కలయిక నుంచి మూడవ వ్యక్తిని తీసుకొచ్చాడు. అలా ఎందుకు? ఆయన తలుచుకుంటే చాలా పద్ధతులు. రాళ్ల నుంచి కూడా అబ్రహాముకు పిల్లలు పుట్టించగల సామర్థ్యం ఎవరికి ఉంది? కన్యక నుంచి కూడా పిల్లలు పుట్టించవచ్చా? పుట్టించగలడు ఆయన. ఆ సామర్థ్యం ఉంది. మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు బిడ్డలను పుట్టించాడు కదా. అలాంటప్పుడు ఆదాము నుంచి అయినా ఆదామును కయ్యూను తీయచ్చు, లేదా అవ్వ నుంచి అయినా కయ్యూను తీయచ్చు. కానీ అలా కాకుండా ఇద్దరి కలయిక ద్వారా కయ్యూను వచ్చేలా చేశాడు. ఎందుకో తెలుసు అంటే, ఆదాము ద్వారా తీసినట్లయితే ఆదాముకి కయ్యూనికి సంబంధం, అఫెక్షన్ ఉంటుంది. కానీ అవ్వకు కయ్యూనికి సంబంధం ఉండదు కదా, అఫెక్షన్ ఏర్పడదు. అదే అవ్వ నుంచి తీశారనుకోండి, అవ్వకి కయ్యూనికి అఫెక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ ఆదాముకి కయ్యూనికి అఫెక్షన్ ఉండదు. ఈ ఇద్దరు ప్రేమ పుట్టేవాడి మీద ఉండాలి. అది దేవుని సంకల్పం. ఈ ఇద్దరికి అఫెక్షన్ లేదా బాండింగ్ ఆ మూడో వాడితో, పుట్టిన వాడితో ఉండాలి. అది ఆయన ఆలోచన. అలాగూ ప్రారంభ కాలం నుంచి దేవుడు తల్లి తండ్రి వారిద్దరి కలయిక నుంచి మూడో వ్యక్తి, ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతుంది. ఎందుకు అలా చేశాడంటే, ఆ పుట్టిన వాడి మీద ప్రేమ, ఆ బంధం, ఆ బాండింగ్ వాళ్ళకు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు అలా పెట్టాడు? ఒకసారి చూడండి, గమనించండి. ఏమంటే, పుట్టిన బిడ్డ నెల రోజులు కూడా గడవకుండానే తల్లి నుంచి వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటే కొత్త వాళ్ళ ముఖాన్ని గుర్తుపట్టేస్తుంది. వీళ్ళు కొత్త వాళ్ళు అన్న ఫీలింగ్ పెట్టించేస్తుంది. ఇస్తుందా ఇవ్వదా? ట్రై చేసి చూడండి సరే. ఒకవేళ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తలలా తిప్పేసి తల్లిని చూస్తుంటుంది, తండ్రిని చూస్తుంటుంది బిడ్డ. ఆ చిన్న వయసుకి ఎందుకు అలా ఏర్పడింది? అది ఏర్పడాలనే దేవుడు బిడ్డను, తల్లిని, తండ్రిని కలిపి ఆ బంధం, బాండింగ్ ఇచ్చి పుట్టించాడు. ఇంకా వండర్ఫుల్, మీరు వండర్ అయ్యే ఒక మంచి విషయం చెప్తానండి. ఒక ఏనుగు కనగానే ఆ ఏనుగు పిల్ల నేల మీద పడుతుంది. నేల మీద, తల్లి గర్భం నుంచి నేల మీద పడిన ఆ ఏనుగు 5-10 నిమిషాల్లో లేచి నడుస్తుందా? నడవదా? నడుస్తుంది. అలాగే మీ పశువులు, గేదె, ఆవు, గుర్రం, చివరికి మన వీధిలో కుక్క, ఏ జంతువు అయినా అది ప్రసవించినప్పుడు దాని గర్భం నుంచి నేల మీదకి వచ్చిన ఆ పశువులు, ఆ జంతువులు 5 నిమిషాల్లో లేచి చెంగుని ఎగురుతాయా? మరి మనిషి ఏంటండి, బిడ్డ తల్లి గర్భం నుంచి రాగానే వీడు లేచి ఎగరడం ఎందుకు? వీటన్నింటికంటే శ్రేష్ఠుడు కాడా మనిషి? ప్రకృతిలో ఉన్న జంతువులన్నిటికంటే శ్రేష్ఠుడు కాడా? మాట్లాడరండి, శ్రేష్ఠుడే. మరి ఏమండి, ఆఖరికి చిన్న కుక్క పిల్ల కూడా పుట్టిన వెంటనే లేస్తుంది, ఒక గేదె పుట్టిన దూడ కూడా లేస్తుంది, గుర్రపు పిల్ల కూడా లేచి నడుస్తుంది, ఒక ఏనుగు పిల్ల కూడా లేచి వెంటనే నడుస్తుంది. నువ్వెందుకు? నీ బిడ్డ ఎందుకు పుట్టిన వెంటనే లేచి నడవడు? తల్లి గుండెలకు హత్తుకుంటాడు. దేవుడు అలా చేశాడు. ఎందుకో తెలుసా? వీడు కూడా పుట్టిన వెంటనే వీడిని లేపి కాళ్ళు ఇచ్చామనుకోండి, వీడికి ఉండడు. ఇక్కడ తల్లి ఒడిలో వాడు పెరగాలి, తల్లికి వాడికి ఎఫెక్షన్ ఉండాలి.
ఆ తల్లి గుండెల పాలు తాగుతున్నప్పుడు వాడి తల్లి కళ్ళల్లో చూస్తాడు, తల్లి ముఖంలో చూస్తాడు. ఆ తల్లి ఆ రోజు ఆమె వాడికి పెద్ద హీరోయిన్. అందుకే తల్లిని విడిచి వెళ్ళడు తండ్రి. తల్లి తర్వాత మళ్ళీ చేయి చాపేది ఎవరు? తండ్రి. అదే వాడికి పుట్టిన 5 నిమిషాల్లో కాళ్ళు ఇస్తే వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరి దగ్గర ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. తల్లిదండ్రులు వినండి, గర్భవతులుగా ఉన్న తల్లులు వినండి, నూతనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వినండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. ఎప్పటి నుంచి? తల్లి ఒడిలో పెట్టుకున్నప్పటి నుంచి తల్లి చెప్పే మాటలు వాడి హృదయంలో పడతాయి. తెలుసా మీకు? చాలామంది తల్లిదండ్రులు అండి, ఏమండి కుమారులకు అభ్యసింపజేయంటే ఏదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత అనుకోకండి. వాడు పసివాడిగా నీ ఒడిలో ఉన్నప్పుడే, నీతో బంధం ఏర్పరచుకుంటున్నప్పుడే నువ్వేం చెబుతావో వాడి మనసులో అదే పడుతుంది. పసివాడిగా ఉన్నప్పుడా? అసలు కడుపులో ఉన్నప్పుడే వాడికి అన్నీ తెలుసండి. మీకు తెలుసా సంగతి? డాక్టర్లను అడగండి, డాక్టర్లను అడగండి. చాలామంది తల్లిదండ్రులు పసివాడికి ఏం తెలుసు అనుకుంటారు, పసివాడికి ఏం తెలుసు అనుకుంటారు. మీకు తెలియదండి. వాడు పసి వయసు నుంచే మీరు చెప్పేవి మనసులో, ఆ రోజు వాడికి అర్థం కాకపోవచ్చు అండి అది, కానీ అది మనసులో ఉండిపోద్ది. పెద్ద అయిన తర్వాత మా అమ్మ అలా అంది కదా ఆ రోజు అని గుర్తుంటుందండి, అడికి వస్తుందండి. చాలామంది తల్లులు, చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకి ఏం తెలుసులేని 2 ఏళ్ళు 3 ఏళ్ళు అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళు ఇష్టం వచ్చిన తప్పులు చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏం తెలియదని 2 ఏళ్ళు లేదంటే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ ముందే ఇష్టమైన తప్పులు చాలామంది చేస్తారు. నువ్వు ఇప్పుడు చేసేదానికి అర్థం కాకపోవచ్చు, కానీ అది మనసులో అలా స్ట్రాంగ్ అయిపోద్ది, అలా అక్కడ ఫిక్స్ అయిపోద్ది, ఫీడ్ అయిపోద్ది. వాడికి పెద్ద అయిన తర్వాత వస్తుంది, మా అమ్మ ఆ రోజు అలా చెప్పి చేసింది, మా నాన్న అలా చేశాడు. ఎంత ఎఫెక్షన్ ఉంటుందో తెలుసా మీకు? పిల్లలకి ఎంత బాండింగ్ ఉంటుందో తెలుసా? అంత బాండింగ్ దేవుడే పెట్టాడండి. ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? చదవండి, ఇప్పుడు చదవండి. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుస్తూ వాడిని తీసుకెళ్తున్నప్పుడు, వాడు పడుకున్నప్పుడు, వాడు లేచినప్పుడు నీ హృదయంలో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి. ముందు నీ హృదయంలో ఉన్నాయా దేవుని ఆజ్ఞలు? ఉన్నాయా? ముందు నీ హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉంటే వాటి గురించి వాడితో మాట్లాడు. దేవుని ఆజ్ఞలు వాడితో మాట్లాడు, ఆజ్ఞలు మాట్లాడు. కానీ పెద్దలు ఏం చేస్తారు తెలుసండి? ఇంత పసిపిల్ల అప్పుడే పుట్టింది, బొడ్డోడు వస్తాడు అక్కడ, వాడెంత ఉంటాడో వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఒక ఆమె అంటుంది, రే నీ పెళ్ళం పుట్టిందిరా. నేనుంటే చెప్పు తీసుకొట్టేవాడిని. ఏంటి పుట్టిన పసిబిడ్డ ఇంత ఉంది, వీడు ఎంత ఉన్నాడు, ఏమైనా తెలుసాడికి? అరే నీ పెళ్ళం పుట్టిందిరా. ఇంకొక ఆమె అంటుంది, రే కూతురున్నాడు, మా వస్తున్నాడు కూతురున్నాడు. ఇలాంటి మాట్లాడే ఏమన్నా ఆడవాళ్ళు లేరు? చెడు ఆడవాళ్ళు, చెడు మగవాళ్ళు, చెడిపోయింది వీళ్ళు, చెడిపోయారు. అలాంటి మాటలు మీరు మాట్లాడితే మానుకోండి. పిల్లని అడగాల, నీ పెళ్ళం పుట్టిందిరా. ఆడెవడో హీరో, ఆడు మన పెద్ద హీరో, కూతుర్ని పెట్టుకొని కూతురుతో మాట్లాడిస్తున్నాడు, మొగుడు 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 అని. తెలుసుగా హీరో మీకు? దరిద్రం హీరో, మీకు పెద్ద హీరో కావచ్చు. కూతురు ఎంత ఉందండి,
ఎవరిది తప్పు చెప్పండి? ఎవరిది తప్పు? మీరు మాట్లాడే ప్రతి మాట వాడి మీద ప్రభావం ఉంటుంది. కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు దేవుని మాటలు చెప్పండి. దేవుని మాటలు. తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు నమ్మకం పుట్టించే దేవుడు. నాన్న, దేవుడు ఉన్నాడు, నేను కాదు నిజమైన తల్లి, నువ్వు నా బిడ్డవు కాదు, దేవుని బిడ్డవి. వాడు కళ్ళప్పగిచ్చి చూస్తాడు. ఈ మాటలు వాడికి హృదయంలో పడతాయి. నాన్న గుండెల మీద పెట్టుకొని, దేవుడున్నాడురా, నా గర్భం నుంచి అమ్మ గర్భంలో నీకు పంపించి నీకు ఆకారం ఇచ్చి ఈ భూమి మీదకి తెచ్చాడురా. ఈ మాటలు మాట్లాడిన వాడికి అర్థమవుతాయి వాడికి ఖచ్చితంగా వాడి హృదయంలో పడతాయి. కాలేజీలో మంగళగిరిలో పాప అండి, చిన్న పాప. నా షార్ట్ ఫిల్మ్ ఎవరైనా చూసుంటే ఆ షార్ట్ ఫిల్మ్ పాటలో ఏడుస్తూ ఉంటుంది పాప తల్లి దగ్గర. ఒకరోజు ఇంటి నుంచి పక్క వీధిలోకి తప్పిపోయింది. ఆ పాపకి వెళ్ళి తెలియటం లేదు. పెద్దవాళ్ళు ఎవరో చూశారు. అమ్మ, ఏ ఊరమ్మ మీది అంటే ఏం చెప్పింది తెలుసా? మాది పరలోకం అందట. వాక్యం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు అండి. చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఏం చెప్తారు తెలుసా? నేను కాదు చిన్న తల్లి, నేను నిజమైన తండ్రిని కాదు, పైన ఉన్నాడు నిజమైన తండ్రి, మనది ఈ ఊరు కాదు పరలోకం. చిన్న పాపకి తప్పిపోయిన తర్వాత ఎవరో అడిగితే, అమ్మ ఏ ఊరమ్మ మీది విడిచిపెడదామని, ఎక్కడమ్మ మీ ఇల్లు, ఏ ఊరమ్మ మీద అంటే మాది పరలోకం అందట. వాళ్ళ షాక్. ఇంకెక్కడ తీసుకెళ్తారు అంటే చిన్నపిల్ల మనసులో పడింది. అలాగూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే భావి నిర్మాతలు మీరే. ఒక ముద్దలా మీ చేతికిచ్చి ఆ ముద్దకు ఆకారం ఇమ్మన్నాడు. రక్తపు ముద్దగా మీ చేతులు ఎందుకు పెట్టాడు? ఒక పశువు లేచి గెంతులు వేసుకుంటూ వెళుతుంది, ఒక లేగదోడ లేచి గెంతులు వేసుకుంటూ వెళుతుంది, ఒక జింక లేచి గెంతులు వేసుకుంటూ వెళుతుంది. నీ బిడ్డ ఎందుకు లేవలేదు? ఎప్పుడైనా అర్థమైందా? వాడికి కాళ్ళు ఇచ్చే లోపు నువ్వు నేర్పాల్సినవి, నీ గుండెల మీద నేర్పాల్సినవి చాలా ఉన్నాయి. రక్తపు ముద్దగా నీ ఒడిలో పెట్టినప్పుడు ఏమండి ఎంత ఎఫెక్షనో తెలుసా? తల్లి గుండెల మీద ఉన్నప్పుడు ఆ గుండెల చప్పుడు డప్ డప్ డప్, తల్లికి దగ్గరగా ఉన్నాను, ధైర్యంగా పడుకుంటాడు వాడు. బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు కూడా తల్లి చేత్తో ఇలా కొడుతుంటుంది తెలుసా? జో కొడుతున్నా అంటాం. ఇలా కొట్టడంలో కూడా అర్థం ఏంటంటే, చిన్నగా కొడుతుంటే గుండెల మీద ఉన్నప్పుడు వినపడే గుండె చప్పుడు, తల్లి గుండెల మీద ఉన్నప్పుడు గుండె చప్పుడు వినపడుతుంది కదా, ఈ చేత్తో కొట్టేటప్పుడు ఆ గుండె చప్పుడే అని వాడు ధైర్యంగా పడుకుంటాడు. అదే గుండె చప్పుడు వినపడుతుంది నేను తల్లికి దగ్గరగా ఉన్నానని. అంత బంధం ఏర్పరిచింది ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి గురించి చెప్తావని, ఆయన మంచి మాటలు చెప్తావని, వాడు పరలోకం నుంచి వచ్చాడని చెప్తావని. కానీ నువ్వేం చెప్తావు? పలానూరులో అత్త ఉంది, పలానూరులో మా ఉన్నాడు. ఏంటిది ఇది? ఏంటిది? సమాజం చెడిపోతుంది, తల్లిదండ్రులు చెడిపేస్తున్నారు, పెంపకంలో లోపమది. నా చిన్నన్నాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తల్లిని విడిచిపెట్టేవాళ్ళు కదండి పిల్లలు. ఆ తల్లి వాడు 4 ఏళ్ళు వచ్చిన 5 ఏళ్ళు వచ్చిన సంకన వేసుకొని తిరుగుతూ ఉండేది. ఇప్పుడు తల్లులు సిగ్గు లేకుండా తల్లి చెప్తుంది, మా వాడికి సెల్ ఫోన్ ఇస్తే సైలెంట్గా ఆడుకుంటాడండి. అసలు పాటలు వినదా నిద్రపోడండి. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొరడా తీసుకొని కొట్టాలి అలాంటి తల్లుల్ని తండ్రుల్ని. వాడికి సెల్ ఫోన్ ఇస్తావా? అమ్మా ఓపిక అయిపోయిందా నీకు? ఆ బిడ్డను ఊరుకోబెట్టడం, ఆ బిడ్డకు ఎత్తుకోవటం, ఆ బిడ్డను ఏమండి ఆడించటం, ఓపిక అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళకి స్కూల్కి వెళ్ళి ఏ నేర్చుకోవాలి వాడు. యోసేపు అంటే చాలా ఇష్టం అండి. విచిత్రమైన వస్త్రం వేశాడండి యాకోబు విచిత్రమైన వస్త్రం కుట్టించాడట. అందంగా ఉండేవాడు కూడా యోసేపు. అందగాడైనా విచిత్రమైన వస్త్రాలు వేసిన ఒక స్త్రీ తనకు తానే యోసేపును కావాలని కోరుకొని వస్తే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అది ఎవరి పెంపకం తెలుసా? యాకోబు పెంపకం. దేవుని వాక్యంతో పెంపకం, జ్ఞానము గల పెంపకం.
మీరు దేవుని వాక్యాన్ని పసిపిల్లల హృదయాలలో వేయండి. వాడు చాలా దూరంగా ఉంటాడు, చాలా దూరంగా ఉంటాడు. పాపానికి, ఈ సమాజానికి, ఈ దుర్మార్గాలకు, ఈ దారుణాలకు వాడు చాలా దూరంగా ఉంటాడు, వెళ్ళడు. తల్లిదండ్రుల పెంపక లోపం అండి. వాళ్ళ రాతలు మేము కనలేదు అనకండి. వాడు దుర్మార్గుడిగా మారాడంటే కారణం నువ్వే. వాడు సిగరెట్ తాగుతున్నాడంటే కారణం నువ్వే. వాడు మందు కొడుతున్నాడంటే కారణం నువ్వే. వాడు ఆడపిల్లలను బ్రతకనివ్వటం లేదంటే కారణం నువ్వే. వాడు ఒక వ్యభిచారిగా మారుతున్నాడంటే కారణం నువ్వే. నేనెప్పుడు ఎలా పెంచలేదండి, నేనెప్పుడు ఏం చెప్పలేదండి అనకండి. దేవుని వాక్యాన్ని చెప్పాలి. నువ్వు వెంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అసలు ఆ వాతావరణం కల్పించండి. మీ పిల్లల చుట్టూ ఆ వాతావరణాన్ని కల్పించండి. ఎంతమంది ఆ వాతావరణాన్ని కల్పిస్తున్నారండి? ఎంతమంది? ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఏమంటే 2 సంవత్సరాలు కరోనా, దానివలన సరిగా చర్చలు జరగలేదు, భక్తి సగం పోయిందండి. ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో కూర్చోబెట్టి పిల్లలు ప్రార్థన నేర్పించి, బైబిల్ చదివించి, సాయంత్రానికి మరలా రాగానే అందరూ భోజనం చేసే ముందు మళ్ళా ప్రార్థన కూర్చోబెట్టి వాక్యం చదివించి ప్రార్థన చేయించి, ఇలా 24 గంటలు చేశారా? భక్తి పోయింది. టీవీలో ప్రోగ్రామ్స్ ఎక్కువయ్యాయి, సెల్ ఫోన్లో ప్రోగ్రామ్స్ ఎక్కువయ్యాయి. అందరూ చెడిపోయారు, అంతా చెడిపోయారు. ఎలా మారుతుంది సమాజం? ఎలా మారుతుంది? తల్లిదండ్రుల పెంపక లోపం అది. తల్లిదండ్రుల పెంపక లోపం అది. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుని మాట ఈ సమాజాన్ని కట్టడి చేస్తుంది. వారి హృదయం యొక్క తలంపులకు కావలి ఉంటుంది. దానిని విస్మరించిన రోజున సర్వనాశనానికి ప్రపంచం వెళ్ళిపోతుంది. అది దేవుడు చెప్పిన మాట, అది దేవుడు రాయించిన మాట. మీరేం చేస్తున్నారు? వాడి చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారా? రాయండి గోడల మీద దేవుని వాక్యాన్ని, రాయండి గౌనుల మీద దేవుని వాక్యాన్ని. బాసికముగా కట్టండి అన్నాడు. దాని అర్థం ఏంటి? 24 గంటలు వాడి కళ్ళ ముందు వాక్యం ఉండాలి. 24 గంటలు వాడి మనసులో వాక్యం ఎక్కాలి. 24 hours దేవుని మాటలు వినబడుతుండాలి. అలాగ నీ ఒడిలో పెట్టుకుని దేవుని మాటలు నేర్పించి ఉంటే ఒక ఉత్తమమైన సమాజం. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో, చర్చిల్లో పిల్లలు వచ్చి కూర్చుంటున్నప్పుడు నేను పొంగిపోతూ ఉంటానండి. రాబో తరాల్లో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కువ మంది పిల్లలు వచ్చేస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్ననాటి నుంచి ఆ పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచడానికి ఎన్ని పాఠాలు తెలుసండి. చిన్న బిడ్డలు వచ్చి ఆ పాఠాలని అనర్గళంగా మాట్లాడుతుంటే, వాక్యాలు అనర్గళంగా చెప్తుంటే ఒక ఉత్తమమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్న ఆశ, ఆలోచన. కానీ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రులు ఆ సంకల్పానికి గండి కొడుతున్నారు. ఎలా? ఆదివారం రాగానే 10 గంటలకు జయశాలి గారు వస్తారు అంటే వీళ్ళు 10:30, 11ంటికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొని 11ంటికి వస్తున్నారు. నేను చూసి కూతురు ఏమి నేర్చుకుంటుంది? ఏం నేర్చుకుంటుందమ్మ కూతురు? మా అమ్మ జయశాలి గారి వాక్యం ప్రారంభమైన అరగంట తర్వాత వస్తుంది, అయితే తప్పేం లేదన్నమాట. నేను కూడా అలాగే రావచ్చు. అలా కాకుండా ఆదివారం అనగానే హడావుడిగా లేచి అన్ని ఏర్పాట్లు చేసేసుకొని 9 కాగానే రండమ్మా, రండి, వెళ్ళండి, రండి, రండి, పిల్లల్ని లేపి హడావుడి చేసి నువ్వు కంగారు పడుతుంటే, నువ్వు దేవుడికి ఇస్తున్న గౌరవం, దేవుడంటే పడుతున్న భయం, నువ్వు దేవుడికి భయపడడాన్ని బిడ్డ గమనిస్తుంది. వాక్యానికి నువ్వు ఇచ్చే గౌరవాన్ని బిడ్డ గమనిస్తుంది. మా పిల్లలు ఎవరైనా రాగానే, చిన్న పాపగా ఉన్నప్పుడైనా మా పెద్ద పాప, చిన్న పాప కుర్చీ కూడా లేచేది కాదు. ఎవరైనా రాగానే వెళ్ళిపోయి ఆ కుర్చీని లేపుతూ ఉండేది. ఏంటంటే ఎవరైనా రాగానే మేము కుర్చీ వేయటం చూసేది కదా, అది చూసి వెంటనే ఎవరైనా రాగానే వెళ్ళి కుర్చీ లేపుతూ ఉండేది. రాగానే వందనాలు చెప్తారు, రాగానే వాళ్ళకి మంచి నీళ్ళు ఇస్తారు. నువ్వు చేయటం చూస్తే నీ బిడ్డ చేస్తుంది. ఎందుకు చేయదు? నీ బిడ్డ చేస్తుంది. అలాంటిది నువ్వే ఉదయాన్నే లేచి హడావుడిగా పనిచేస్తూ, అమ్మో టైం అయిపోయింది, అమ్మో చర్చి టైం అయిపోయింది, అమ్మో దేవుడు ఏమంటాడు అని నువ్వు కంగారు పడుతుంటే, నీలో భయం, నీలో కంగారు చూసిన ఆ బిడ్డ దేవుని గుండెల్లో భయం పెట్టుకుంటుంది. నువ్వే తెచ్చుకున్న మాంసం కూర వండటం అవ్వకపోతే, ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఏంటి సిగ్గనిపించట్లేదండి చాలామందికి. ఆయన వచ్చే 10ంటికి జయశాలి గారు వచ్చి కూర్చుంటే వీళ్ళు 11ంటికి వచ్చి కూర్చుంటారు.
నీ నిర్లక్ష్యాన్ని నీ కూతురు నీ కొడుకు చూస్తారా చూడరా? ఎక్కడుంది దేవుడి మీద భయం? ఎక్కడుంది వాక్యం అంటే భక్తి? 9 గంటలకు వాళ్ళని కూర్చోబెట్టి సండే స్కూల్ నేర్పించి 9 నుండి 10 వరకు తల్లిదండ్రులు కూడా వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడతామన్నయ్య. ఆదివారం 1 గంట ఎక్కువ పడుకోవాలనుకుంటాం. విశ్రాంతి ఎక్కడా నీకు? ఎక్కడా విశ్రాంతి? పరలోకమందు విశ్రాంతి. ఎలాగో దేవుని కొరకు నీ బిడ్డలను తయారు చేయటంలో నువ్వు విఫలమయ్యావు. లోపం నీదే. అందుకే దేవుని సంకల్పం ఫలించటం లేదు. ఈరోజు నేను మాట్లాడిన వాస్తవాలు కాదనగలరా ఎవరైనా? ఇవి వాస్తవాలు కాదని అనగలరా ఎవరైనా? నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. లేకపోతే కూడా లేచేది విషయాల్లో పరిగెత్తేది మనకెందుకు లేదు? ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఒక్క పాయింట్ ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. మన గుండెల మీద పెరిగిన బిడ్డ దేవుడి గురించి నేర్చుకోవాలి. నువ్వు నేర్పాలి. పరలోకంలో పరిశుద్ధులు నిర్దోషులు మాత్రమే ఉంటారు. 60-70 వాడికి వయసిస్తున్నాను. ఆ 60-70 ఏళ్లలో ఆ పాప లేదా బాబు దేవుని కుమారుడిగా, పరిపూర్ణమైన వానిగా, సంపూర్ణమైన వానిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా తన జీవితాన్ని ముగించి ఆ పరలోకం వెళ్ళాలంటే నువ్వేనమ్మా వేయాల్సింది తొలి బీజాలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. ఏమండి, మనోహ దంపతులు. ఎవరి మనోహ దంపతులు? సంసోను తల్లిదండ్రులు. మనోహ భార్య మాత్రమే పొలంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చింది. దేవుడు నీ గర్భవాసాన ఒక నాయకుడిని పుట్టించబోతున్నాడు. ఫిలిస్తీయుల చేతి నుంచి ఇశ్రాయేలును కాపాడి ఒక మహాశక్తిమంతుడు వీరుడవుతాడమ్మా నీ బిడ్డ. మంగళి కత్తి అతని తల మీద పడకూడదు. ద్రాక్షవల్లి నుంచి పుట్టినదేది అతడు ముట్టకూడదు. అతడు పుట్టినది మొదలుకొని బ్రతుకు కాలమంతా నాజీరు చేయబడిన వాడే, నాకు ప్రతిష్ఠింపబడిన వాడవుతాడు. పరుగున వెళ్ళింది, భర్తకు చెప్పింది. ఒక దేవదూత నా దగ్గరకు వచ్చింది, ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, ఇలాగ చెప్పాడు అంటే మనోహ కూడా వెళ్ళాడు. మొదటిసారి దేవదూత వచ్చినప్పుడు తను లేడు కదా, దేవుని ప్రార్థించాడు. ఇంకొకసారి నీ దేవదూతను, నీ దైవజనుడిని పంపించమని అడిగాడు. ఒకసారి చదువుదాం సందర్భాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రెండవసారి మరలా వచ్చింది, దైవజనుడు మరలా వచ్చాడు, దేవదూత మరలా వచ్చింది, దేవుడు మరలా పంపాడు. అప్పుడు మనోహ లేచి భార్య చెప్పింది, ఏమండి గతంలో కనిపించిన దేవదూత దైవజనుడు మళ్ళీ వచ్చాడు అంటే పరుగున వెళ్ళాడు. తన భార్య వెంబడి వెళ్ళి ఆ దైవజనుడు మనిషిని వద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడినవాడవు నీవేనా అతనిని అడుగగా అతడు నేనే అన్నాడు. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు బిడ్డపడతాడు. అతని కోసం ఇలా చేయాలి, మంగళ కత్తి పడకూడదు, ద్రాక్షవల్లి నుంచి పుట్టినదేది అతని నోటికి అందకూడదు అని నువ్వు చెప్తున్నావు కదా. ఆ బిడ్డ పుట్టినప్పుడు, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో ఎంత స్పష్టమైన జ్ఞానం వాళ్ళకు ఉందంటే, ఒక బిడ్డ ఈ భూమి మీద పుడుతున్నాడంటే అతడు చేయవలసిన కార్యం ఉంది. ఎంత నాలెడ్జ్ ఉందండి వాళ్ళకి, ఎంత జ్ఞానం ఉందండి వాళ్ళకి, ఎంత అవగాహన ఉందండి వాళ్ళకి. ఒక బిడ్డ పుడుతున్నాడంటే నీ వంశాన్ని ఉద్ధరించడానికి కాదు, నీ ఆస్తిని నిలబెట్టడానికి కాదు, వృద్ధాప్యంలో నీకు తోడుంటాడని కాదు, దైవము నుంచి ఉద్భవించే అంశము ప్రతి బిడ్డ అని తల్లిదండ్రులు గుర్తించి, బిడ్డను దేవుడు ఇవ్వగానే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. తండ్రి పుట్టబో బిడ్డ ఎట్టివాడవుతాడు అంటే నీ సంకల్పంలో రాసుకున్నావు కదా, ఎట్టి కార్యం అతను చేయాలి. తల్లిదండ్రులు అడగాలి, ఎట్టి కార్యం అతను చేయాలి అడుగుతున్నాడండి మనోహ. అతను చేయవలసిన కార్యము ఎట్టిదో అంటే ఎందుకు అడుగుతున్నాడు మీరే చెప్పండి. ఎందుకు అడుగుంటాడు? ఫలానా కార్యం చేయాలి బిడ్డ అంటే
ఆ కార్యము చేసే సాధకుడిగా అతన్ని మేము మలుస్తాం. ఏ పని అతను చేయవలసి ఉందో ఆ పనికి ఉపయోగపడే సాధనంగా, ఆయుధంగా మేము మారుస్తాం. అంటే దాని అర్థం ఏంటి? మీ పిల్లలను దేవుని సంకల్పము నెరవేర్చే ఆయుధాలుగా సానబెట్టవలసిన పని ఎవరిది? తల్లిదండ్రులది. మీ చేతులు, మీ గర్భవాసాన పుట్టి మీ ఒడిలోనికి చేరిన బిడ్డ వెనుక దేవునికి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చడానికి మీరెవరు పనివాళ్ళు? మీ పిల్లలను సానబట్టి పదును పెట్టి దేవుని చేతికి అప్పగించవలసిన వాళ్ళు వేరు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి, మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులందరితో ఇలాగూ అన్నాడు, నాయకులందరితో, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. జాగ్రత్తగా వినండి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక మొక్కుకున్నా, లేక తన జీవితంలో ఫలానా దానికి నేను బద్ధుడినవుతాను అని మాట ఇచ్చి ప్రమాణం చేసుకున్నా, అతడు మాట తప్పక అతని నోట నుండి వచ్చిన దాన్ని అంతటిని ఏం చేయాలట? నెరవేర్చాలి. దేవుని ఎదుట నువ్వు ఏదో మొక్కుకున్నావా? నెరవేర్చు. ఇలా ఉంటాను నేను అని బద్ధుడు అవ్వడానికి సిద్ధపడ్డావా? ఒప్పుకున్నావా? నీ నోట నుండి వచ్చిన ప్రతిదాన్ని నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. మరియు ఆడపిల్లల గురించి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ బాల్యమున ఎక్కడ ఉండాలట? బాల్యాన. ఒక స్త్రీ బాల్యమున ఎక్కడ ఉండాలి? హాస్టల్లో కాదు, బాల్యమున ఇంట ఉండాలి. ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల, చిన్ననాడే తండ్రి ఇంట ఉన్నప్పుడు, అంటే వివాహం కాకముందు దేవునికి మొక్కుకుంది, బద్ధురాలైంది. ఇదిగో నా లైఫ్లో నేను ఇలా ఉంటానని బద్ధురాలైంది. కమిట్మెంట్ ఇచ్చింది దేవునికి. ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని గురించి, ఆమె కలుగ చేసుకొనిన బాధ్యతను విని దానిని గురించి ఊరుకొనిన ఎడల, జాగ్రత్తగా వినాలి. ఆమె మొక్కుకొని తర్వాత తన మీద కొన్ని బాధ్యతలు, నేను లైఫ్లో ఇలా ఉంటాను. కొంతమంది నేను పెళ్లి చేసుకోకుండా దేవునికి సేవ చేస్తాను కొంతమంది అనుకుంటారు. నా లైఫ్లో నేను దేవుని కోసం, దేవుని సేవకు అంకితం అయిపోతాను వివాహం చేసుకున్నాను కొంతమంది అనుకుంటారు. ఇలా మొక్కుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తన జీవితంలో ఇలా ఉండిపోవాలని ఫిక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేయాలి? తండ్రికి చెప్పాలి. మొక్కుకున్న ఈ స్త్రీ ఎవరికి చెప్పింది? ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని, ఆమె కలుగ చేసుకున్న బాధ్యతను విని అన్నాడు. విన్నాడని చెప్పిందా? చెప్పలేదా? చెప్పాలి. పెళ్లికి ముందు తాను ఏమనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఆమెకు ఎవరు చెప్పాలి? తండ్రికి చెప్పాలి. ఓకే, చెప్పినప్పుడు విని దానిని గురించి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, అదేంటమ్మా అలా ఎలా చేస్తావు, ఇవేం అనకుండా సైలెంట్గా ఉన్నాడు. అలా ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలిచిపోతాయి అన్నాడు. అంటే తండ్రి ఏమనలేదు, ఎందుకు మొక్కుకున్నావు, అదేంటి ఏమనలేదు, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు, ఓకే మీ నాన్న ఏమనలేదుగా, నువ్వేది మొక్కుకున్నావు అది చెయ్యి, నువ్వేదైతే ఒట్టు పెట్టుకున్నావు అది చెయ్యి, నువ్వు దేనికైతే భద్రాలుగా ఉండాలనుకుంటున్నావో అది చెయ్యి. అయితే ఒకవేళ చదవ కంటిన్యూషన్, ఆమె తాను భద్రాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుస్తుంది తండ్రి ఏం మాట్లాడకపోతే. తర్వాత మాట, ఒకవేళ అలా కాకుండా తండ్రి విన్న రోజున అబ్జెక్షన్ అన్నాడు అనుకోండి, అదేంటమ్మా అలా ఎలా చేస్తావమ్మా, వద్దమ్మా అని ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతల్లో ఏదియు నిలవకపోవును. తండ్రి దానికి ఆక్షేపణ చేశాను కనుక యెహోవా
ఆమెను క్షమించును. ఏమండి, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు. ఎందుకంటే సంఘాలలో కథలు చెప్పడం తప్ప ఎంత డెప్త్ నాలెడ్జ్ ఎక్కడ చెప్పరండి. చెప్తారా? కాస్త బుర్ర వేడెక్కుతున్నట్టుంది కదా, ఏం పర్వాలేదు, రిలాక్స్గా ఉండండి. రిలాక్స్ అవుతారని క్లిప్ వేద్దాం అనుకున్నా, అది రాలేదు. ఏం లేదండి, దేవుడికి మొక్కుకుంది. దేవుడికి మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడులు చెల్లించకపోతే శాపం అన్నాడు దేవుడు. తెలుసుగా మీకు? అనాలోచనగా ఒట్టు పెట్టుకోవద్దు, దేవుడు నిన్ను శపిస్తాడన్నాడు. ఇప్పుడు ఒట్టు పెట్టుకున్న తర్వాత, మొక్కుబడి చేసిన తర్వాత తండ్రి వద్దన్నాడు. అంటే తండ్రి గొప్ప, దేవుడు గొప్ప? ఎవరు గొప్ప వాళ్ళు మీరే చెప్పండి. దేవుడు గొప్ప. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. అమ్మా, మీ నాన్న వద్దన్నాడు కదా, సరేలే నేనే సర్దుకుంటాను. వాస్తవానికైతే నాకు మొక్కుకున్నది నువ్వు ఆగిపోతే శాపం రావాలి, కానీ ఇప్పుడు నీ మీద శాపం రానివ్వను. పర్లేదులే, మీ నాన్న వద్దన్నాడు కనుక నేనే వెనక్కి తగ్గుతా. ఎవరు తగ్గారు చెప్పండి? ఇప్పుడు నాకు వండర్ అనిపించిందండి నిజంగా, కాళ్ళలోంచి వణుకొచ్చిందండి ఫస్ట్ ఇది అర్థమైనప్పుడు. తండ్రి కోసం ఎవరు తగ్గాలి? దేవుడు తగ్గాల? ఎవరికి ఎవరి ఎదుటి తగ్గాలి? పైగా డైలాగులు ఎక్కడ నెగ్గాలో కాదట, ఎక్కడ తగ్గాలో తెలియాలట. ఇక్కడ తండ్రి ఎదుట ఎవరు తగ్గిపోయారు? ఎందుకు? తండ్రికి ఇవ్వవలసిన, పిల్లలు తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఏంటో అర్థం చేసుకోవడానికి ఆడపిల్లలు మీకు అర్థమవుతుందో లేదో. అమ్మ, నాకంటే ముందు నీ తండ్రి మాట విను అన్నంతగా నువ్వు మొక్కుకున్నా సరే, మీ నాన్న వద్దన్నాడు కదా, సరే నేనే తగ్గుతాను. నీ మీద ఎటువంటి శాపం ఉండదు, నీ మీద ఎటువంటి బాధ్యత ఉండదు, అవన్నీ రద్దయిపోతాయి. మీ నాన్న వద్దన్నాడు కనుక. అంటే ఇక్కడ నువ్వు తండ్రికి ఇవ్వవలసిన గౌరవ స్థానం ఏంటో దేవుడు చెబుతున్నాడు. తర్వాత మాట చదవండి. తర్వాత మాట, ఆమెకు వివాహమైన తర్వాత, వివాహం కాకముందు తండ్రి అంట, వివాహం అయితే భర్త అంట. వివాహమైన తర్వాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను అనాలోచనగా ఆమె, అంటే తన పెళ్ళి అవుతుంది, తర్వాత భర్త ఏమంటాడు, ఇవేమి ఆలోచించకుండా పెళ్లికి ముందు మొక్కుకుంది అనుకోండి, అవన్నీ పెళ్ళి అయిన తర్వాత భర్తతో చెప్పాలి. ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులన్నీ ఆమె మీద ఉండుట, ఆమె భర్త విని, అంటే భర్త చెప్పాలా వద్దా? చెప్పాలి. చాలా మంది ఆడవాళ్ళు భర్తలు చెప్పకుండా చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తుంటారు. డబ్బులు దాయటమో, మరొకటి చేయటం. నో, బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. ఆమె మీద పెట్టుకున్న ఒట్టులు, ఆమె చేసుకున్న మొక్కుబడులు అన్ని భర్తకి చెప్పాలి. భర్త వినిన దినమున, దానిని గూర్చి వినిన దినమున ఓరకుండుట, తటస్థించిన ఎడల, అంటే ఆయన కూడా విని సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, అదిగో ఆ మొక్కుబడులు, ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులు నిలిచిపోతాయి. అమ్మ, మీ ఆయన విన్నాడు, ఏమనలేదు కదా, అయితే నువ్వేం మొక్కుకున్నావు అవి నెరవేర్చేయి, నీ మీద ఉంటాయి అవి. నువ్వు మొక్కుకున్నవి, నువ్వు ఒట్టు పెట్టుకున్నవి అన్ని నీ మీద ఉంటాయి, నువ్వు నెరవేర్చాలి. అలా కాకుండా ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అదేంటి అలా చేస్తావు, నాకెందుకు చెప్పలేదు, నువ్వు అలా చేయటానికి వీల్లేదు అని భర్త వినిన దినమునే ఆక్షేపణ చేస్తే, అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని, ఆమెను నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్లను రద్దు చేస్తున్నాడు. అంటే నీ భర్త వద్దన్నాడు కనుకమ్మ, నువ్వు ఒట్టు పెట్టుకున్నవన్నీ, నువ్వు మొక్కుకున్నవన్నీ నేను రద్దు చేస్తున్నాను, నువ్వు నాకు చెల్లించాల్సిన అవసరత, యెహోవా ఆమెను క్షమిస్తాడు, నువ్వు చెల్లించకపోయినా పర్వాలేదు. ఏమండి, ఇక్కడ దేవుని గొప్ప నీతి చూడండి. వివాహం కాకముందు ఆడపిల్ల తండ్రి మాట వినాలి. అందుకే మీ నాన్న వద్దంటే నాకు మొక్కుబడులు, నువ్వు చేయకపోయినా పర్వాలేదు. వివాహమైన తర్వాత నీ భర్త వద్దన్నాడా, అయితే నేనే తగ్గుతాను, ముందు నీ భర్త మాట నువ్వు విను. వాట్ వండర్ఫుల్ రాజ్యాంగం ఇది. ప్రపంచ దేశాలన్నీ బైబిల్ని రాజ్యాంగంగా కలిగి ఉంటే ఇలాంటి దౌర్భాగ్యపు దుస్థితి ప్రపంచానికి వచ్చేది కాదండి. అంత అద్భుతమైన పుస్తకం అండి ఇది. తండ్రిని ఎలా గౌరవించమని దేవుడు చెప్పాడండి, భర్తకి ఎలాంటి స్థానం ఇవ్వమని దేవుడు చెప్పాడండి.
చిన్ననాటి నుంచి రాజ్యాంగాన్ని రంగరించమన్నాడు. అందుకే నీవు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచినప్పుడు, పండుకొని ఉన్నప్పుడు వీటి గురించి మాట్లాడాలి. వీటి గురించే. ఏమంటే భర్తకి ఎంతగా లోపడే భార్య ఉంటే ఏ భర్త అయినా భార్యను విస్మరిస్తాడా, ద్వేషిస్తాడా? ఏ పిల్లలైనా తల్లిదండ్రులకి ఎంత విధేయులైతే ఎంత బాగుంటుంది ఈ సమాజం. ఉత్తమమైన ప్రపంచాన్ని, ఉత్తమమైన సమాజాన్ని తీర్చిదిద్దే అత్యుత్తమమైన గురువు దేవుని వాక్యం బైబిల్. ఈ సమాజాన్ని తీర్చిదిద్దే ఉత్తమమైన గ్రంథం, ఉత్తమమైన గురువిది. దీన్ని మత పుస్తకం అని, విదేశీ మతం అని, ఏమంటే తప్పుడు పుస్తకం అని, నల్లట్ట కలిగిన పుస్తకం అని, నోటికి వచ్చిన కారు కోతలకు వస్తున్న మూర్ఖులందరూ ఈ సమాజం చెడిపోతుంటే ఒక్కడు బాగు చేసేవాడు లేడు. బైబిల్ ఇద్దరు తగలబెట్టేవాళ్ళు మూర్ఖులైన వాళ్ళు. ఆ బైబిలే ఈరోజు సమాజానికి దిక్కు. తెలియదు వాళ్ళకి. ఒక ప్రక్క చట్టాలు చేసుకుంటున్నారు, కానీ జరుగుతున్నటువంటి దురాగతాలని, అత్యాచారాలను ఆపలేకపోతున్నారు. ఒక ప్రక్క చట్టాలు చేస్తున్నారు, వ్యవస్థలు పెడుతున్నారు, కొత్త సంస్థలను పెట్టేసుకుంటున్నారు, కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. జరుగుతున్న నేరాలను ఆపలేకపోతున్నారు. ఎందుకంటే వాడు యవ్వనుడై వచ్చేసరికి వాడి శక్తి, ఒంటిలో ఉన్న ఆ శక్తి, ఆ బలం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగించకపోగా, ఒక తల్లి చెప్పింది, ఉదయం క్లాసులో విన్నారు మీరు. లెమూయేలు తల్లి చెప్పింది, నీ యవ్వన బలమును స్త్రీలకు ఇవ్వకో. ఆ మాట చెప్పేవాళ్ళు ఎవరు? ఏ తల్లి చెప్తుంది? ఏ తండ్రి చెప్తాడు? ఎందుకు వ్యవస్థ ఇలా పాడైపోయింది? ఎందుకు పాపం ఇలా పెట్టరేగుతుంది? ఎందుకు ఇంత శిక్షిస్తుంది? ఎందుకు కరోనా వచ్చి ప్రపంచాన్ని తుడిచిపెడుతుంది? ఎందుకు ఇన్ని రోగాలు చుట్టుముట్టాయి? ఎందుకు ఇంత వినాశనం? తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని లేదా ఫలించని దేవుని సంకల్పం. ఆయన సంకల్పం నెరవేరటం లేదు, ఫలించటం లేదు. అందుకే సమాజాన్ని తుడిచిపెట్టేస్తున్నాడు. భావి పరలోక పౌరుల్ని తీర్చిదిద్దాల్సింది మీరే. ఉన్నతమైన ప్రమాణాలతో, ఉన్నతమైన లక్ష్యాలతో, ఉన్నతమైన గుణగణాలతో, ఉన్నతమైన సంకల్పంతో మీ పిల్లలు ఎదుగుతున్నారా? లేదా డబ్బు సంపాదనే ధ్యేయంగా లోకమంతా ఎలా పెంచుతున్నా మీరు అలాగే పెంచుతున్నారా? ఒక తల్లిని, చెల్లిని చూసినట్టు ఎదుటి ఆడపిల్లని చూడగలుగుతున్నాడు నీ కొడుకు? చెబుతున్నావు విద్యాబుద్ధులు? పెళ్ళని చూపిస్తున్నావా? దేవుడికి మామూలుగా కొట్టడు నిన్ను. ఒక తల్లిని, ఒక చెల్లిని చూపించు. బావొచ్చాడే అని చెప్పకు. అన్న నేర్పించు, సంస్కారం నేర్పించు, మంచి గుణం నేర్పించు పిల్లలకి. దేవుని పిల్లల్ని చేతులు పెడితే ఎలాంటి దుర్మార్గపు మాటలతో పాడు చేస్తున్నావు నువ్వు. ఎలాంటి శిక్ష నీకుందో చూడు, ఎదురు చూడు. పిల్లలు లేరు అనేది మొర్రపెట్టి గోజాడి ఏడ్చి దేవుడు పిల్లలు ఇచ్చేంత వరకు ఆయన నిద్రపోనేలేదు. ఇచ్చాక ఆయనకి నిద్ర పట్టదు. ఎందుకంటే వాడిని ఎటు పెంచుతున్నావో తెలియదు. వాడు పేకాట రాయుడిగా మారతాడో తెలియదు, ఏమన్నా వ్యభిచారిగా మారతాడో తెలియదు, దొంగగా మారతాడో తెలియదు, ఆడపిల్లలను రేపు చేసేవాడిగా మారతాడో తెలియదు, చంపేసేవాడిగా మారతాడు. అనుక్షణం పిల్లలు కనిపెట్టండి. కాపుదల, మీ కాపుదల ప్రతి క్షణం వాళ్ళ మీద మీ చూపు ఉండాలి. నెరవేరాలి దేవుని సంకల్పం, ఫలించాలి దేవుని సంకల్పం. నగరుకై చెక్కబడిన కంబాల్లో, ఏమంటే సంఘానికి మూలస్తంభాల్లో నిలబడేంత స్ట్రాంగ్గా మీ ఆడపిల్లలు తయారు చేయగలరా? దేవుని కోసం ఫలించేవారిగా, మొక్కలుగా, ఎదిగిన మొక్కలుగా మీ పిల్లలు తయారు చేయగలరా? అలా తయారు చేసి దేవుని చేతులు ఇస్తే ఏమన్నాడు? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, గుమ్మములో విరోధులతో వారు పోరాడతారు. అలాగే దేవుని సంకల్పాన్ని తల్లిదండ్రులుగా మీరు నెరవేర్చండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవుగా మా తండ్రి, మీ మాటలలో ప్రతిధ్వనిస్తున్న పరలోకపు పరిమాణాలు, సంకల్పం, శాస్త్ర ప్రపంచము చూడలేని, శాస్త్రం తయారు చేసుకున్న మహా పరికరాలు చూడలేని, హబుల్ టెలిస్కోపులు చూడలేని పరలోకము, ఆ లోకంలో ఉన్న మీ మనసు ఒక పుస్తకంగా రాసి మా చేతికి ఇచ్చిన దాని విలువ అర్థం కాని తుచ్చ ప్రపంచంలో మేము బ్రతుకుతున్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మీ పంటను పాడు చేస్తున్న అపవాది
ఈ తరాలు నిర్వీర్యం చేస్తూ పాపానికి ఆలయాలుగా నిలయాలుగా మారుస్తున్న వేళ ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో యువతను మీరు నిలబెట్టుకున్నారు, పెద్దలను మీరు రేపారు, సంఘాన్ని రేపారు. ఈ మహా కార్యక్రమాన్ని 2 దినాలు జరిగించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మహా కార్యక్రమానికి కారకులయ్యారో, ఎంతమంది అయితే తమ కష్టాన్ని ఇచ్చారో, ఎంతమంది అయితే శరీర శ్రమనిచ్చారో, ఎంతమంది పబ్లిసిటీలో పనిచేశారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వడ్డించిన చేతులను దీవించండి. ఈ సువార్త పరిచర్యల సత్క్రియలలో బోధకునితో పాటు పారివారైన ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యము విని నేటి దినాన బాప్తిజం తీసుకున్న 21 మంది అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది మీ కుమారుని రాజ్యంలో సభ్యులుగా చేరారు. నూతనముగా జన్మించిన శిశువులు గనుక నిర్మలమైన వాక్యమైన పాలతో దినదినము ఎదిగి గొప్పవారై పంటనిచ్చేవారిగా, మూల స్తంభాలుగా మలచబడినట్లుగా సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో స్థిరం చేసి బ్రతుకుల్లో ఫలింప చేయండి. నాకంటే ముందుగా వాక్యం చెప్పిన తమ్ముళ్ళు 2 జ్ఞాపకం చేసుకోండి. అలాగే వేదికపై ఉన్న ప్రతి దైవజనుడిని జ్ఞాపకం చేసుకోండి. మేమంతా ఇలాగ సత్యమందు నిలిచి అనేకుల మధ్య మీ కొరకు నిలబడ్డామంటే మీ కుమారుడు జయశైలి గారి కారణం. మీ కుమారునికి మంచి ఆరోగ్యం, ఆయుష్యం ఉంటాయి. దుష్టాది పవర్ ఆఫ్ నెగిటివ్ మూవీ గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఆ మూవీని కంప్లీట్ చేసుకుంటకు. అలాగే చేరువచ్చిన ప్రతి బిడ్డను వాక్యంతో స్థిరపరిచి తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించండి. రేపటి దినం ఆచారంలో జరిగేటువంటి సభను విజయవంతం చేయండి. సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడైన నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.